శ్రీమాత్రే నమః. పాతపట్నంలో ఉన్న శ్రీ నీలమణి అమ్మవారు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాల ఆరాధ్య దేవత. శ్రీ నీలమణి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు శ్రీ నీలమణి దుర్గాదేవిగా కొలువై ఉంది. ఈ ఆలయంకి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. 17వ శతాబ్దంలో అప్పటి రాజు అయిన విష్ణువర్ధన గజపతి తను పరిపాలిస్తున్న కాలంలో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించింది అని చెబుతారు. రాక్షస వధ కోసం మహిషాసుర మర్దినిగా, చండీ చాముండిగా అవతరించి శాంతి భావాల్ని నెలకొల్పింది ఈ అమ్మవారు. పూర్వం ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గజపతి మహారాజుకి స్వప్నంలో అమ్మవారు కనిపించి అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించిన ప్రదేశం గురించి చెప్పారు. ఆ తర్వాత మహారాజు గ్రామ ప్రజలతో వెతకగా అమ్మవారు చెప్పిన విధంగానే ఒక ప్రతిమ రూపంలో కనిపించింది. అమ్మవారికి ఆలయం నిర్మించి ఆ రోజు నుండి నేటి వరకు అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అది వచ్చేసి, పూర్వం ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేస్తున్న సమయంలో తనకి భూమిలో నాగలికి ఏదో అడ్డుగా తగలడం జరిగింది. ఏంటా అని చూడగా నాగలికి సాక్షాత్తు అమ్మవారి విగ్రహం తగలడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయం గ్రామ ప్రజలకి మరియు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గజపతి మహారాజుకి తెలియడంతో అమ్మవారికి ఒక ఆలయం నిర్మించారు అని చెబుతారు. ఆలయ గర్భగుడిలో అమ్మవారు దేదీప్యమానంగా కనిపిస్తుంది. విగ్రహానికి వెనుక భాగంలో అమ్మవారి భారీ శిలామూర్తి కొలువై ఉంటుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మగా అమ్మవారు తన వైభవాన్ని చాటుకుంటుంది. ఈ ఆలయం శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న పాతపట్నం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు పశ్చిమ ముఖంగా భక్తులకి దర్శనమిస్తుంది. పాతపట్నం ఆలయంకి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.